అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ఈరోజు మనం వాస్తులో భాగంగా కాంపౌండ్ వాల్‌కి సంబంధించి అసలు ఏంటిది నియమాలు వాస్తు ప్రకారంగా ఏమేమి నియమాలు ఉంటుంది అనేది మనం చూద్దాము. ఇక్కడ మనం ఇక్కడ మనం చూస్తే ఒక కాంపౌండ్ వాల్ స్థలానికి ఇదొక స్థలం అనుకుంటే ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇదొక స్థలం అనుకుంటే కాంపౌండ్ వాల్ హైట్ ఏ విధంగా ఉండాలి అని మనం క్వెషన్ చేస్తున్నారు. సో, దీని ప్రకారంగా మనం చూస్తే ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి వెస్ట్ ఆర్ నార్త్, సౌత్ ఏదైనా సరే ఏ ఫేసింగ్ అయినా మనకు 4 సైడ్స్ అనేది సేమ్ ఉండాలి. హైట్ అనేది 4 సైడ్స్ సేమ్ ఉండాలి. ఇప్పుడు మనము జనరల్‌గా ఇప్పుడు ఉండే దాని గురించి ఏంది అంటే సౌత్ ఎక్స్‌ట్రా అంటే చాలా హైట్ ఉండాలి. దానికంటే నార్త్ తక్కువుండాలి. వెస్ట్ హైట్ ఉండాలి. ఈస్ట్ తక్కువుండాలి అని చాలా వరకు ఉన్నారు. అలా ఏముండదు. 4 సైడ్స్ అనేది సేమ్ ఉండే విధంగా ఉంటే చాలా మంచిది. కనీసం ఒకవేళ అట్లా ఉంటే మీకేమన్నా డౌట్ ఉంటే మినిమమ్ ఒక 6 ఇంచుల లోపల 4 సైడ్స్ అనేది కవర్ చేసుకునే విధంగా చూసుకోండి. అది బెస్ట్. ఇంకా మనము ఈ కాంపౌండ్ వాల్‌కి సంబంధించి ఇక్కడ ఏంటిదంటే మనము మనం హైట్స్ అయితే సేమ్ ఉండాలి అనేది ఇప్పుడు మనం చెప్పాము. కుదిరితే 6 ఇంచుల డిఫరెన్స్ తోటి. ఈ కాంపౌండ్ వాల్ మెజర్‌మెంట్ అంటే ఈ కొలతలు గూడా ఆయాది ప్రకారంగా ఉంటుంది. మీరది గమనించండి. ఒక్కొక్క ఒక్కొక్కటి అంటే ఇప్పుడు ఇంటి మెజర్‌మెంట్ మనం ఏదైతే తీసుకుంటామో ఆయాది ప్రకారంగా లోపట పొడవు, వెడల్పులు ఏదైతే తీసుకుంటామో దీన్ని బట్టి మన స్థలం కాంపౌండ్ గూడా ఆయాది ప్రకారంగా మనం కొలతలివ్వడం జరుగుతుంది. అది ఓవరాల్‌గా కాదు. ఫస్ట్ మనం ఇంటి ప్లాన్ చేసేటప్పుడే ఇది చెప్పడం జరుగుతుంది. మనం ఇంటి ఆయాది కొలతలు బేస్ చేసుకొని దాన్ని మాడ్యులేటెడ్ అంటారు. ఆయాది కొలతలు సెట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనకు ఎంత మెజర్‌మెంట్ తోటి కాంపౌండ్ వాల్ ఇన్‌సైడ్ పెట్టుకోవచ్చు అనేది డిసైడ్ అవుతుంది. ఇది కాంపౌండ్ వాల్ ఆయాది ప్రకారంగా. ఆయాది అంటే మీ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎందరైతే ఉంటారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు పంపిస్తే ప్లాన్‌కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అంటే మీ ప్లాట్ ఏదైతే ఉంటుందో దానికి సూటబుల్ అయ్యే మెజర్‌మెంట్స్ అంటే మీ నక్షత్రాలకు ఏ మెజర్‌మెంట్ సూటబుల్ అవుతుందో ఆ మెజర్‌మెంట్ మన ఇంటికి ఇచ్చి దాని తర్వాత మన కాంపౌండ్ వాల్ ఎంత మెజర్‌మెంట్స్ తోటుండాలి. లోపట కొలత అంటే ఎగ్జాంపుల్ ఈస్ట్‌కి ఎంతుండాలి, వెస్ట్ ఎంతుండాలి, నార్త్ ఎంతుండాలి, సౌత్ ఎంతుండాలి అనేది మనం డిసైడ్ చేయడానికి అవుతుంది. ఎందుకంటే మనం ఫేసింగ్‌ని బట్టి అక్కడ ఎక్కువుండాలా, తక్కువుండాలా అనేది మనం కాలిక్యులేషన్ చేస్తాము. ఈ విధంగా మనము కాంపౌండ్ వాల్ డిస్టెన్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇంటి కొలతలు ఏదైనా సరే మనం ఈ ఆయాది ప్రకారంగా ఇంటి కొలతలు డిసైడ్ అయిన తర్వాతనే మనం చేయడానికి అవుతుంది. ఇంకా దీనికి సంబంధించి మీరేమన్నా పూర్తి ఏమన్నా విషయం అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇంకేమన్నా కావాలి అంటే మాకు వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఇంకేమన్నా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఇంకేమన్నా కావాలి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఏదన్నా అంటే మీరు కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.